ఇక రెండు నూతన భవనాలు నిర్మిస్తున్నారు ఓయూ క్యాంపస్ లో వసతి గృహాలనైతే నిర్మించారు. ఈ హాస్టళ్ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. ప్రెజెంట్ ఆ లైవ్ చూద్దాం. ఎసిక ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి 20 సంవత్సరాల తర్వాత ఒక సీఎం అంటే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు చేరుకున్నారు. ప్రెజెంట్ ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాము. రెండు నూతన భవనాలను నిర్మించారు హాస్టల్స్ ని. ఈ రెండు హాస్టల్స్ నిర్మాణం పూర్తయిపోయింది. వీటి ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అదేవిధంగా 20 సంవత్సరాల తర్వాత ఒక సీఎం ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకోవడము ఇప్పుడు ఒక రికార్డ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక అరుదైన ఘటన కూడా సాధించబోతున్నారు. అలాగే యూనివర్సిటీలో 80 కోట్లతో అటు హాస్టల్ భవనాలను ప్రారంభించారు. ఈ హాస్టల్ భవన నిర్మాణంతో సుమారు 1200 మంది విద్యార్థులకు అటు వసతి సదుపాయం కూడా కల్పించబోతున్నారు. ఠాకూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులతో ముఖాముఖి కూడా నిర్వహించబోతున్నారు. విద్యారంగంలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, సమూల మార్పుల గురించి కూడా విద్యార్థులతో మాట్లాడబోతున్నారు. 10 కోట్లతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ పనులకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అటు వర్సిటీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు విద్యార్థులంతా కూడా. అంటే 20 సంవత్సరాల తరబడి ఏ ఒక్క సీఎం కూడా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన దాఖలాలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన గ్యాలరీని కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ఆ గ్యాలరీకి సంబంధించిన ఫొటోస్ని కూడా అక్కడున్న అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. క్యాంపస్లు ఏ విధంగా ఉన్నాయి, భవనాలు నిర్మాణం ఏ విధంగా జరిగింది, రెండు హాస్టల్ నిర్మాణ భవనాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ విషయాలను కూడా గ్యాలరీలో సీఎంకి వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రెండు వసతి గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవి సుమారు 80 కోట్ల వ్యయంతో నిర్మించారు. 1200 మందికి వసతి కల్పించబోతున్నారు ఆ రెండు గృహాలకు సంబంధించి. అదేవిధంగా విద్యార్థులంతా కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వారి యొక్క డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయి, వారి యొక్క రిక్వెస్ట్ ఏ ఉన్నాయి, విద్యారంగంలో అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వారికి కావాల్సిన వసతులు ఏ విధంగా ఉన్నాయి అంటూ కూడా సీఎం దృష్టికి తీసుకురావడానికి విద్యార్థులంతా కూడా సమాయత్తమయ్యారు. సీఎంతో మాట్లాడటానికంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. నూతనంగా నిర్మించిన రెండు హాస్టల్ భవనాలను ప్రారంభించబోతున్నారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత ఒక సీఎం అంటే సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణను సాధించడంలో, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడంలో ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టింది పేరు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక సొంత రాష్ట్రం కావాలంటూ ఏ విధంగా పోరాడారు, వారి యొక్క సమస్యలు కానీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పాత విద్యార్థులు, కొత్త విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ముందుకు వెళ్లారు, ఈ విషయాలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గెస్ట్ లెక్చరర్స్ ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతోంది, ఆ వివరాలన్నిటిని కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 దశాబ్దాల తర్వాత తొలిసారిగా సీఎం ప్రోగ్రామ్స్ అయితే జరగబోతున్నాయి. విద్యారంగంలో సమూల మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. రెండు నూతన వసతి గృహాల నిర్మాణం పూర్తయింది. ఆ రెండు వసతి గృహాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ రెండు గృహాల ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి గావిస్తున్నారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఇక ఓయూలో ఎటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వారి యొక్క రిక్వెస్ట్స్ ఏవి ఉన్నాయి, అవన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు రెండు హాస్టల్ భవనాలు, రెండు వసతి గృహాల నిర్మాణానికి సంబంధించి ఆ రెండు హాస్టల్ భవన నిర్మాణ ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి గావిస్తున్నారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు కూడా గ్యాలరీని సందర్శిస్తూ
అక్కడ ప్రతి ఒక్క గ్యాలరీని చూస్తూ కూడా ముందుకు వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ 2 భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో 2 వసతి గృహాలను నిర్మించారు. ఈ వసతి గృహ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రజెంట్ మనం ఆ దృశ్యాలను చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది అధికారులు కూడా అక్కడ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఇక ఈ 2 వసతి గృహాలలో 1200 మందికి వసతి కల్పించే హాస్టళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అటు ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్ల వ్యయంతో 2 హాస్టళ్లను నిర్మించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇక అలాగే 10 కోట్ల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను కూడా ప్రారంభించనున్నారు. ఇక ఇంతవరకు అంటే 20 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క సీఎం కూడా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన దాఖలాలు లేవు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎవరూ ప్రారంభించిన సందర్భాలు లేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోవడం ఒక ఘనతగా కూడా భావించవచ్చు. ఒక రికార్డును కూడా సృష్టించారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని పనులను కూడా ప్రారంభిస్తున్నారు. కొన్ని పనులకు శ్రీకారం కూడా చుడుతున్నారు. అందులో 10 కోట్ల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను కూడా ప్రారంభించనున్నారు. ఓయూలోని ఠాకూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ